హలో హాయ్ అండి, నమస్తే. అంత ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. మీరంతా కూడా సూపర్ గా ఉంటారు అనుకుంటున్నా. ఈ రోజు కలెక్షన్ అయితే రియల్లీ ఆసమ్ కలెక్షన్ అండి. లిటరల్లీ సారీస్ మనకి జస్ట్ 550 రూపీస్ రేంజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు రేట్ కి అంటే ఐ మీన్ ప్రైజెస్ కి ఇంకా సారీస్ రిలేషన్ లేకుండా ఉంది. తక్కువ బడ్జెట్ లో మంచి పట్టు సారీస్ కావాలంటే ఈ కలెక్షన్ అండి. చాలా బాగుందన్నమాట. కలర్స్ అయినా, ప్రైస్ అయినా, క్వాలిటీ అయినా, జెరీ క్వాలిటీ, ఫ్యాబ్రిక్ అంతా చాలా ఆసమ్ గా ఉందన్నమాట. చూసే మీరు కూడా తప్పకుండా అడిగే అంటారని లేట్ చేయకుండా నేను వీడియో స్టార్ట్ చేస్తాను. టోటల్ 4 సారీస్ 4 కలర్స్ లో 4 డిఫరెంట్ ప్రైజెస్ తో షేర్ చేసుకోబోతున్నాను. తప్పకుండా మీకు నచ్చితే పర్చేజ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. అన్ని స్టాక్ లో ఉన్నాయండి. మీరు లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు మీకు లింక్ ద్వారా దొరకకపోతే నేను పైన స్క్రీన్ షాట్ పెడతాను కదా, పిక్స్ లో ఉన్న కోడ్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. స్టార్ట్ చేసే ముందు నేను వేసుకున్న అవుట్ఫిట్ ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేసుకున్న మీషో శారీ అండి. ఆలివ్ గ్రీన్ మీద మనకి మెజెంటా కలర్ బార్డర్ వస్తుందని చెప్పాను కదా, ఆ శారీ అనమాట. ఈ శారీ అయితే నేను వీడియో మీతో షేర్ చేసిన వెంటనే స్టాక్ అవుట్ అయిపోయింది అనమాట. స్టాక్ అవుట్ అయిపోయింది. చాలా మంది లింక్ పెట్టారు, ఫస్ట్ గ్రీన్ శారీ స్టాక్ అవుట్ అయిపోయింది, మాకు దొరకట్లేదు అని. ఆ స్టాక్ లోకి వచ్చిన వెంటనే మళ్ళీ షార్ట్ వీడియోస్ మీతో షేర్ చేశాను. వేరే వెండర్ దగ్గర, నేను తీసుకున్న వెండర్ దగ్గర కాదు, వేరే వెండర్ దగ్గర కొంచెం 100 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది, తక్కువలో వచ్చింది అనమాట. అంటే మనకి సండేలో కొంచెం సండే నాడు కొంచెం ఆఫర్స్ పడే కదా మీషోలో, దానివల్ల కొంచెం రేట్లు అయితే తగ్గింది. సో చాలా మంది తీసుకున్నట్టున్నారు. మళ్ళీ నాకు కమెంట్ చేశారు, మళ్ళీ ఏదైతే స్టాక్ లో లేదు, అసలు ఏ వెండర్ దగ్గర లేదండి. వస్తే మాత్రం మళ్ళీ స్టాక్ లో తప్పకుండా మీ అందరితో మళ్ళీ షేర్ చేసుకుంటాను. ఈ శారీ చాలా బాగుందండి, మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్. నేను తీసుకున్నప్పుడు 1000 రూపీస్ ఉన్నది. దీనికి బ్లౌజ్ కూడా మనకి ఇలా మెజెంటా కలర్ లో వస్తుంది. నా దగ్గర ఉన్న బ్లౌజ్ పేరప్ చేస్తున్నాను. దీనికి నేను వర్క్ బ్లౌజ్ స్టిచ్ అయ్యాక చిన్న షార్ట్ వీడియో మీద షేర్ చేసుకుంటాను. అది కూడా మీషో ఫ్యాబ్రిక్ అనమాట. కాకపోతే ఏదైనా చిన్న బ్లాగ్ లో మీద షేర్ చేసుకుంటాను. లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. ఈ రోజు బ్లాగ్ లో అయితే ఫస్ట్ శారీ అసలు పట్టు శారీ అండి. దానికి అసలు వర్డ్స్ లేదన్నమాట. చూస్తే మీకు తప్పకుండా అలాగే అంటారు, కానీ చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. ఆ కలర్ ఏంటి, ఆ ప్రైస్ ఏంటి చూడండి ఒకసారి. మనకి ఇది లైట్ గ్రీన్ షేడ్ అనమాట, కొంచెం టీల్ గ్రీన్ అంటారు కదా, ఆ కలర్ లో వచ్చి కింద అంతా వైలెట్ కలర్ లో వచ్చింది. జెరీ చూసారా, 10,000 రూపాయలు పట్టు శారీ. దీని పక్కన పెడితే అసలు రియల్ శారీ ఏదో కూడా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అసలు లిటరలీ చెప్తున్నానండి, శారీ అంత బాగుందన్నమాట, చాలా బాగుంది. మొత్తం ఓపెన్ చేశాక ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ శారీ అయితే చూడడానికి ఇలా ఉందన్నమాట. అసలు పర్సనల్గా నాకు చాలా నచ్చిందండి. ఓపెన్ చేసి చూసేద్దాం ఒకసారి. శారీ అయితే మనకి ఇలా హ్యాండ్లూమ్ శారీ టైప్లో ఇలా తాడు కట్టేసి వచ్చింది అనమాట. చాలా బాగుందండి, అసలు ఎంత బాగుంది చూడండి. శారీ కింద వైపు అయితే ఇలా పెద్ద బార్డర్ వచ్చింది అనమాట, పై వైపు ఇలా బార్డర్ వచ్చింది. కింద వైపు ఈ బార్డర్ డిజైన్ కూడా మీ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇది ఏంటంటే మొత్తం మనకి బాజా భజంత్రలు అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఒక మ్యారేజ్ ఒకేషన్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. పెళ్లి ఒకేషన్ మొత్తం ఉంది దీంట్లో. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, బాజా భజంత్రలు అలాగంతా ఉందన్నమాట. చాలా బాగుందండి అసలు శారీ. ఒక సింపుల్గా చెప్పాలంటే తక్కువ ప్రైస్లో ఒక బ్రైడల్ కలెక్షన్ అనుకోవచ్చు అండి. అంత బాగుందండి శారీ. అసలు చూసిన వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. మహా అయితే ఎన్ని చీరలు ఉంటాయండి వాళ్ళ దగ్గర, ఫస్ట్ ఎవరు చూస్తే ఎవరు సెలెక్ట్ చేసి ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి దక్కుతుంది అనమాట చీర. చాలా చాలా బాగుంది శారీ. కలర్ కూడా చాలా బాగుంది, షైనింగ్ అయినా. డిజైన్ కూడా చూసారా, చిన్న లీఫీ డిజైన్ వచ్చి చిన్న చిన్న డిజైన్, మళ్ళీ ఏమో మధ్య మల్లెలు ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. అదిరిపోయిందండి అసలు, అవసరం కలెక్షన్. దానికి ఇది లైట్ కలర్, పైన డార్క్ కలర్, కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. మొత్తం శారీ ఓపెన్ చేసి చూసేద్దాం. ఫ్యాబ్రిక్ ఏంటో అన్నది కొంచెం చూడాలి మనం. డిజైన్ అయితే చాలా బాగుంది. ప్రైస్ మనకి 1000 ఎంత పడుతుందండి ఇది. పళ్ళు అయితే ఇలాగ వచ్చింది, వైలెట్ కలర్, సేమ్ మనకి బార్డర్ ఎలాగ వచ్చిందో అలాగే వచ్చింది పళ్ళు. పళ్ళు పెద్దగా ఇచ్చారండి. ఇక్కడ నుంచి మనకి శారీ మొత్తం కంటిన్యూస్ మాట ఇలాగా ఇదే డిజైన్. కింద వైపు పెద్ద బార్డర్ వచ్చి, పై వైపు చిన్న బార్డర్. చాలా బాగుందండి అసలు. తక్కువ ప్రైస్లోని ఒక పట్టు శారీ లాగా ఉందన్నమాట ఇది. అంటే ఒక 10,000 రూపాయలు పట్టు శారీ కొనుక్కుంటే ఎలాగుంటుందో అలాగే ఉందండి, నిజంగా జెన్యూన్. బ్లౌజ్ ఇదేంటి, రెండు బ్లౌజ్ వచ్చిందండి శారీకి. ఇదొక బ్లౌజ్, అంటే ఇదొక డిజైన్ ఇచ్చారు, మళ్ళీ ఇంకొక డిజైన్ ఇచ్చారు అనమాట. 2 బ్లౌజెస్. వావ్, సూపర్ కదా, బంపర్ ఆఫర్ అసలు. చాలా చాలా బాగుంది. ఇంతవరకు ఏమో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. శారీకి ఎలా వచ్చిందో సేమ్ అదే ప్రింట్, బట్ మనకు వైలెట్ కలర్ వచ్చింది అనమాట. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ వేరే డిజైన్ వచ్చింది. ఇది కొంచెం పెద్దగా ఇచ్చారు. ఇది మనకు ఒక 1 మీటర్ ఇచ్చారు. ఇది ఒక 70 సెంటీమీటర్ కూడా కాదండి, ఒక 60 అర మీటర్ ఇచ్చారు. మరి ఎందుకు ఇలా ఇచ్చారో. ఇది ఒకటి ఇచ్చారు అర మీటర్. అదే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకైతే బార్డర్ సన్న ఉండలు కూడా సరిపోదు అనుకుంటా. స్లీవ్స్కి వాటికి కూడా సరిపోదు, జాయింట్ వస్తుంది. అది ఎందుకు ఇచ్చారో కానీ 2 బ్లౌజెస్ అయితే ఇచ్చారండి మొత్తం మీద. ఒకటేమో 1 మీటర్ ఇచ్చారు,
దీంట్లో నుంచి స్లీవ్స్ తీసి ఇది బాడీ చేసి కుట్టుకోవచ్చు అలాగైనా. అందుకని మనకి 1 మీటర్ అందరికీ కాదు, కొంచెం చబ్బీ గుణాలకి 1 మీటర్ అవసరం పడుతుంది కదా, కొంచెం సన్న గుణాలకి 2 బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇదంతా బాడీ చేసుకుని స్లీవ్ చేసుకుని ఇది ఒకటి బాడీ లాగా మొత్తం బ్లౌజ్ లాగా ఈ డిజైన్ ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు, అలాగనే చేసుకోవచ్చు అనమాట. మొత్తం అయితే 2 బ్లౌజెస్ అయితే వచ్చిందండి శారీకి. అస్సం శారీ అండి, అసలు బంపర్ ఆఫర్ అనమాట. చాలా బాగుంది. 1050 రూపీస్కి శారీ. కలర్ అయినా శారీ అయినా చాలా బాగుంది. ఇలా కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ కలర్ ఏంటంటే మనకి కొంచెం లైట్ కలర్ బాడీకి వచ్చి బార్డర్ డార్క్ కలర్ వచ్చింది కదా, అది తెలిపింది. అవసరంగా ఉంది, చాలా బాగుంది. శారీ బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా నీట్ వీవింగ్ అండి, చాలా బాగుంది. ఫ్రంట్ సైడ్ చాలా బాగుంది. అసలు చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. డోంట్ మిస్ ద శారీ. చాలా చాలా బాగుంది. మిస్ అవుతే వరకు చాలా ఫీల్ అవుతుంది. ఈ శారీ నేను కట్టుకుంది కూడా మనకి 1000 రూపీస్ వచ్చింది. నేను తీసుకున్న వెండర్ దగ్గర 1050 ఎంత. తర్వాత ఇంకో వెండర్ దగ్గర మొన్న సండే మనకి కొంచెం ఆఫర్స్ పెడతారు కదా, ఎవ్రీ సండే పెడతారండి. రియల్గా చెప్పాలంటే ఎవ్రీ సండే మీషోలోనే కొంచెం ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. కొంచెం 10-20 రూపీస్ తగ్గుతుంది. అందులో 100 రూపీస్ తగ్గింది అనమాట. అప్పుడు నేను మళ్ళీ పెట్టా చిన్న షార్ట్ వీడియో చేసి. చూసి ఎవరు తీసుకున్నట్టున్నారు, కామెంట్ చేశారు తీసుకున్నాం కానీ. శారీ కట్టుకుంటే ఇలా వస్తుందండి. కనబట్లేదు కదా, బాగా కింద కొద్దిసారి పెద్ద శారీ అండి, చాలా పెద్ద శారీ కూడాను. నెక్స్ట్ అంతా మనకి ఒకేషన్సే, శ్రావణ శుక్రవారం, వినాయక చవితి, ఇంకా అలా నవంబర్ వరకు వెళ్తే దివాళీ కూడా ఉంటుంది అనమాట. దేనికైనా యూస్ఫుల్ అవుతుంది. చాలా బాగుంది. శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది, చాలా బాగుంది. ఇలా వస్తుంది, బాగుంది కదా. మీకు నచ్చితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ కూడా కొంచెం గ్రీన్ షేడ్ శారీ అండి. ఇది కూడా చాలా బాగుంది. పెద్ద కంచి బోర్డర్ వచ్చింది. గ్రీన్ ఇంకా లైట్ గ్రీన్ ఇంకా రెడ్ కలర్ అనమాట. శారీ అంతా మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా ఈ శారీకి అయితే 2 వైపున సేమ్ బార్డర్ వచ్చిందండి. ఈరోజు కలెక్షన్ ఆసమ్ కలెక్షన్ అండి, చాలా బాగుంది. మీకు 550 రూపీస్ శారీ చూపిస్తాను. ఇది మన కలెక్షన్లో లీస్ట్ ప్రైస్ అంటే 550 అనమాట. అది అసలు నో వర్డ్స్ అండి ఆ శారీకి. అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఆ శారీ చూద్దాం. చూసియండి, చాలా బాగుంది శారీ. ఏంటంటే నేను వరుసగా పెట్టిన మన చేతికి ఇదంతా తీసుకుంటున్నాను. ఫస్ట్ నాకు ఆ శారీ నాకు ఐ అట్రాక్షన్ అనమాట. ఆ శారీ అయితే అది తీసుకున్నాను. నెక్స్ట్ ఇది కూడా కొంచెం గ్రీన్ షేడ్లో వచ్చింది, బాగుంది. మొత్తం ఇలాగా మ్యాంగో జెరీస్ వచ్చింది అనమాట శారీ అంతాను. ఇంకా ఇది మనకి కొంచెం ప్లెయిన్ వచ్చింది ఇది బార్డర్కి అయితే, బట్ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది కదా, లైట్ గ్రీన్. ఇది మనకి సీ గ్రీన్ అండి, అది కొంచెం కలర్ ఏంటో అర్థం కాదు. రెండు లైట్ కలర్స్ వచ్చింది. ఇది మనకి మొత్తం లైట్ గ్రీన్, సీ గ్రీన్ లా కనబడుతుంది కదా ఇదైతే. అది కూడా కొంచెం అలాగే ఉంది. చూద్దాం ఒకసారి దగ్గర పెట్టి. దగ్గర రెండు సేమ్ కలర్స్. ఇది కొంచెం జెరీ ఎక్కువ ఉంది, కొంచెం డార్క్ షేడ్లో వచ్చింది అనమాట, బ్లూయిష్ షేడ్లో వచ్చింది. ఇది లైట్ గ్రీన్ వచ్చింది, సీ గ్రీన్ వచ్చింది. మీకేమనిపిస్తుంది కమెంట్ చేయండి. ఈ కలర్ అది గ్రీన్కి వైలెట్, ఇదేమో గ్రీన్కి రెడ్ కలర్ అనమాట. రెండు అద్దరిపోయింది కదా, దేనికి దానిలాగే ఉంది. ఏది తక్కువగా ఎక్కువగా రెండు బాగానే ఉంది. ఇది కూడా సేమ్ అదే రేంజ్, ప్రైస్ రేంజ్ శారీ అనుకుంటా. శారీకి అయితే 2 వైపున సేమ్ బార్డర్స్. శారీ అంతా మ్యాంగో డిజైన్ వచ్చింది అనమాట. ఇది కూడా చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ మంచి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ ఫ్యాబ్రిక్ నేను కట్టుకున్న శారీ ఫ్యాబ్రిక్ ఒకటే అనుకుంటానండి. దీనికి బ్లౌజ్ అయితే స్టార్టింగ్లోనే ఇస్తారండి. బ్రోకెట్ టైప్ ఫ్యాబ్రిక్ వచ్చింది అనమాట. ఒక 1 మీటర్ అయితే వచ్చింది. ఇలా మొత్తం బ్రోకెట్ ఫ్యాబ్రిక్ తోటి స్లీవ్స్కి శారీ బార్డర్ అలాగే వచ్చిందో బ్లౌజ్కి కూడా అలాగే వచ్చింది అనమాట. ఇలా వచ్చింది లైట్ షేడ్. శారీ మనకి కొంచెం డార్క్ షేడ్, బాగుంటుంది. ఇది బ్లౌజ్. ఇక్కడ నుంచి మనకి శారీ కంటిన్యూ సేమ్ బ్లౌజ్ డిజైన్ మనకి పళ్ళులో కూడా వచ్చింది అనమాట. శారీ పళ్ళుకి వచ్చింది. శారీ మొత్తం ఇదే డిజైన్, మ్యాంగో డిజైన్ వచ్చింది. ఇలా 2 వైపున సేమ్ బార్డర్ వచ్చి ఇలా వచ్చింది. అవసరం అండి. ఇది కూడా చాలా బాగుందండి. సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో మొత్తం ఇలాగా లైట్ గ్రీన్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అంతా మనకి మ్యాంగో డిజైన్. శారీ లెంత్ కూడా చాలా బాగుంది, విత్ కూడా చాలా బాగుంది. నేను చెప్తున్నాను షార్ట్ వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటాను. మ్యాచింగ్ బ్లౌజెస్ తోటి ఇంకా మ్యాచింగ్ జ్యువెలరీస్ తోటి. ఇది శారీకి బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. రెండు ఒకలాగే ఉందండి, డిఫరెన్స్ ఏమీ లేదు. చాలా బాగుంది. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. చాలా బాగుంది. ఈ శారీ కూడా చాలా, ఇది కలెక్షన్ అద్దరిపోయిన కలెక్షన్ అండి. మరి మీకేమనిపిస్తుందో మొత్తం బ్లాగ్ చూసే కమెంట్ చేయండి. నాకైతే చాలా చాలా నచ్చింది అసలు. ఈ బ్లౌజ్ ఈ శారీకి బాగుంటుంది. శారీతో బ్లౌజ్ రెండు బాగుంది. ఇది కొంచెం మనకి లైట్ షేడ్ వచ్చింది, కొంచెం డార్క్ షేడ్లో కనబడుతుంది కదా.
సో ఈ శారీకి బ్లౌజ్ పేరప్ చేసుకున్నాను. అదర్వైజ్ ఏదైనా రెడ్ కలర్ బెనారసీ ఉన్న పేర్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మరీ ఆపోజిట్ కలర్స్ అయిపోతుందేమో అనుకుంటున్నాను. సేమ్ అదే బ్లౌజ్ అయితే కొంచెం డీసెంట్ లుక్ ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు శారీ కట్టుకుంటే ఇలా వస్తుందండి. బాగుందండి, సూపర్గా ఉంది, అవసరంగా ఉంది. ఇది కూడా చాలా బాగుంది కలెక్షన్. ఇది మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ నుంచి చూడొచ్చు. శారీ ఇలా ప్లీట్స్ అయితే ఇలా వస్తున్నాయి. ఈజీ మోల్డింగ్ అనమాట. అంటే ఫ్రెండ్లీ శారీస్, మనం ఎవరు హెల్ప్ లేకుండా కట్టేసుకున్న టైప్ శారీస్. ఇలా ఈజీగా ప్లీట్ వచ్చేసి ఎవరు హెల్ప్ అవసరం లేదు, మనమే కూర్చుని పెట్టేసుకోవచ్చు. కింద ఎవరికైనా పట్టుకోమని హెల్ప్ అడగక్కర్లేదు. ఆ టైప్ ఫ్యాబ్రికే చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఈరోజు కలెక్షన్ లో నెక్స్ట్ శారీ చాలా తక్కువ ప్రైస్ శారీ ఉంటుందని చెప్పాను కదా. స్టార్టింగ్ 550 రూపీస్ శారీ. నేను 550 రూపీస్ అని పెడతాను కదండి థంబ్నెయిల్లోని, అక్కడ పైన కూడా పెడతా. స్టార్టింగ్ 550, స్టార్టింగ్ 650, స్టార్టింగ్ 400 అని పెడుతుంటాను. 550 రూపీస్ శారీ అనేసారు. 550 రూపీస్ శారీ ఎక్కడ ఉంది, 900 ఉంది, 1000 ఉంది అంటుంటారు మీరు. అదేంటంటే ఈరోజు మన కలెక్షన్లో స్టార్టింగ్ శారీ 550, ఫ్రమ్ 550 అని పెడతాను. మీరు అది చిన్నది చదవకుండా మీరేమో 550 అన్నారు, 900 ఉంది, 1000 ఉంది, ఇంత ఉంది, అంత ఉంది అని మళ్ళీ కామెంట్ చేస్తారు. చెక్ చేసుకోండి, అదనమాట విషయం. లిటరలీ 550 రూపీస్ అండి శారీ. చూడండి ఒకసారి శారీ, ఆ కలర్ చూడండి, ఆ షైనింగ్ చూడండి, జెరీ చూడండి ఎంత బాగుందో. శారీ ఓపెన్ చేసి చూసేద్దాం. ఇంత 550 అంటే సంథింగ్ ఏదో మతలబ్ ఉంది అనిపిస్తుంది కదా. చూద్దాం. శారీకి ఏంటంటే రెండు వైపున బార్డర్స్ కూడా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది అనమాట. చెక్స్ టైప్ ప్యాటర్న్లో వచ్చింది, ఇలా వచ్చిందండి. ఇలా చెప్పిస్తే మీకు అర్థమవుతుంది. కింద వైపు బార్డర్, అలాగే ఇది పై వైపు బార్డర్. తక్కువ ప్రైస్ కదా, చూడడానికి ఎంత బాగుందని తెప్పించాను అనమాట. మీకేమనిపించిందో మొత్తం చూస్తే కామెంట్ చేయండి. మనకి బార్డర్స్ కూడా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది, చెక్స్ లా వచ్చింది అనమాట. ఇలాగా ఫ్లోరల్, డక్, పికాక్, లీఫ్ అలాగే రాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది. మీకు బ్యూటిఫుల్ టెజల్స్ కూడా వచ్చింది అనమాట. శారీకి పళ్ళు అయితే ఇలాగ వచ్చిందనమాట. లావెండర్ కలర్ వచ్చింది, బ్రోకెట్ డిజైన్ అయితే వచ్చిందనమాట. ఇదంతా బ్యూటిఫుల్ టెజల్స్ కూడా వచ్చిందండి. శారీకి సింపుల్ చెప్పాలంటే వైలెట్ కలర్ ఇంకా లావెండర్ కలర్ కాంబినేషన్. బార్డర్ మనకి చెక్స్ లా వచ్చింది కదా, శారీ అంతా స్ట్రైప్స్ లా వచ్చి చిన్న గోల్డెన్ స్ట్రైప్ వచ్చి ఇలా లీఫీ డిజైన్ అయితే వచ్చింది అనమాట. చాలా బాగుంది. బార్డర్కి ఏమో చెక్స్ డిజైన్, శారీ అంతా స్ట్రైప్స్ డిజైన్ చాలా బాగుంది. శారీ మొత్తం ఇదే కంటిన్యూస్ అండి. పై వైపు కింద వైపు ఇలా చెక్స్ బార్డర్ వచ్చి ఇలా వచ్చింది. మొత్తం ఇదే కంటిన్యూస్ ఉంది అనుకుంటా. లేదండి, మన కట్చింగ్ వచ్చినప్పుడు ఇలా కొంచెం సింపుల్ స్ట్రైప్స్ లా ఇచ్చారు అనమాట. ఈ బుటీ లేదు, లీఫీ బుటీ లేదు, ఇలా వచ్చింది. ఇంకా బ్లౌజ్ వచ్చినప్పటికి లావెండర్ కలర్, మనకి పళ్ళు బార్డర్ కలర్ అలాగే వచ్చింది. చిన్న బుటీ వచ్చిందండి, ఇది కూడాను చిన్న బుటీ డిజైన్ అయితే వచ్చింది. ఈ బార్డర్ మళ్ళీ డిఫరెంట్గా ఇచ్చారు. నేను ఇప్పుడు చెప్తుంటాను కదా, మనకి ఇలా కట్టు చెంగులో ఇలా వచ్చినప్పుడు ఈ జస్ట్ ఏంటంటే మళ్ళీ కట్టుకొని బ్యాక్ వెళ్ళిన వరకు వస్తుంది అనమాట. కింద కొంచెం మనకి లెఫ్ట్ ఫీట్ దగ్గర కొంచెం కనబడుతుంది, లెఫ్ట్ కదా రైట్ ఫీట్ దగ్గర టర్న్ చేసినప్పుడు కొంచెం కనబడుతుంది. సో ఈ బార్డర్ ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు అని చెప్తుంటాను ఎప్పుడైనా ఇలా శారీస్ తీసుకున్నప్పుడు. ఇక్కడ మనకి ప్లెయిన్ వచ్చింది కదా, ఈ బార్డర్ ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు అని చెప్తుంటాను కదా. బట్ ఇది కొంచెం డిఫరెంట్ వచ్చింది కాబట్టి మనం అటాచ్ చేయలేం. ఇది చెక్స్ డిజైన్ వచ్చింది, ఇది ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. కొంచెం చిన్న సైజ్ బార్డర్ కూడా దీనికంటే ఇది కొంచెం పెద్ద సైజ్ బార్డర్. సో ఇలాగ అటాచ్ చేయలేము అన్నమాట. నేను ఎప్పుడు చెప్తుంటాను ఇలాగా ప్లెయిన్ వచ్చినప్పుడు అటాచ్ చేసుకోవచ్చు అని. తీసుకుంటే మాత్రం ఇంకా ఇలా కట్టేసుకోవడమే. కొంచెం కనబడుతుంది, ఇంత కనబడుతుంది మనకి రైట్ ఫీట్ దగ్గర కనబడుతుంది అన్నమాట. శారీ మనం ఇలా టర్న్ చేసినప్పుడు రైట్ ఫీట్ దగ్గర కనబడుతుంది, ఇంత మొగ కనబడుతుంది అనమాట. పర్వాలేదు మనకి అంత కనబడదు కదంటే ఆ బార్డర్ దగ్గర అటాచ్ చేసుకుని బ్లౌజ్ ఏదైనా లావెండర్ కలర్ కాకపోతే బార్డర్ లేకుండా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడమే స్లీవ్స్కి. ఇది మనకి స్లీవ్స్కి ఇచ్చారు కదా, స్లీవ్స్ మాట ఇచ్చారు ఇలాగా. ఈ అడ్డగీతలు వచ్చేస్తుంది కదా స్లీవ్ స్టిచ్ చేసుకుంటే. సో బ్లౌజ్కి నార్మల్గా పైపింగ్ ఏదైనా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుని బార్డర్ లేకుండా ఈ బార్డర్ శారీకి అటాచ్ చేసుకోవచ్చు. కనబడదు కదా, అంతగా గమనించరు కదా. జస్ట్ 500 రూపీస్ శారీయే కదా. సో మీరు నచ్చితే పర్చేజ్ చేసుకోండి. ఈ శారీకి ఫ్రంట్ సైడ్ కదా, శారీ బ్యాక్ సైడ్ లా ఉంది. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. చాలా బాగుందండి. 500 రూపీస్ శారీ అంటే చాలా చాలా బాగుంది అసలు. మీకు నచ్చితే ఇలా కలర్ ఆప్షన్ కూడా ఉంది, మీకు ఏ కలర్ అంటే కలర్ తీసుకోండి. శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది. బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. జస్ట్ 500 రూపీస్కి ఏముందండి, పిల్లలు లెహెంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు మనకి శారీకి బ్లౌజ్ ఎందుకు అంత తలనొప్పి అంటే లెహెంగాలా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ బార్డర్ను ఆ బార్డర్ మీరు అటాచ్ చేస్తున్నారు, కింద బార్డర్ పై బార్డర్ అండి, పెద్ద బార్డర్స్ వస్తుంది. లెహెంగాకి చాలా బాగుంటుంది. రెండు బార్డర్స్ అటాచ్ చేసుకుంటే పెద్దగా వస్తుంది కదా, సరే కదా. కొంచెం ఇలా గ్యాప్ పెట్టి రెండు బార్డర్ మీరు అటాచ్ చేసుకున్న అలా అటాచ్ చేసుకున్న పెద్ద బార్డర్ వస్తే లెహెంగాలో స్టిచ్ చేసుకోవచ్చు.
అలాగైనా బాగానే ఉంటుంది, లెహంగాకైనా బాగానే ఉంటుందండి ఇది. ఒక లావెండర్ కలర్ ఓనీతో పేరప్ చేసుకుంటే అప్పుడు ఈ బ్లౌజ్ కూడా మీరు జస్ట్ అలా పెట్టేసుకోవచ్చు, వదిలేయచ్చు. ఇంకా ఈ పార్ట్ వదిలేసి చిన్నపిల్లలు అంటే వాళ్ళకి ఫ్రాక్ లాగానే యూజ్ చేసుకోవచ్చు అంట. చిన్న ఐడియా ఇస్తున్నాను, మీరు నచ్చితే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ శారీ అయితే ఇన్స్టాలో బాగా హల్చల్ చేసిన శారీ, మీకు పరిచయం ఉండే ఉంటుందండి. అసలు ఎంత బాగుందో, అసలు ఏంటి శారీకి ఎంత స్పెషాలిటీ అని తెప్పించానండి. శారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్లో ఉందనమాట. చాలా బాగుంది, ఇలా చాలా కలర్స్ ఉంది. బట్ నేను మెరూన్ కలర్లో తీసుకున్నాను. కింద వైపు చిన్న కడ్డీ బార్డర్ వచ్చి, ఇలా మ్యాంగో బార్డర్ వచ్చి, మళ్ళీ శారీ అంతా చిన్న చిన్న మ్యాంగో డిజైన్ వచ్చింది. చాలా చాలా బాగుందండి శారీ. మొత్తం శారీ ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీ కూడా సమ్వాట్ 1000 రూపీస్ రేంజ్లోనే ఉంది. చాలా బాగుందండి శారీ. అసలు జస్ట్ లైక్ ఏంటంటే ఇంకా రెప్లికా పట్టు శారీ కూడా అనకూడదు, పట్టు శారీ లాగే ఉందండి. చాలా బాగుంది. శారీకి రెండు వైపున సేమ్ బార్డర్స్ ఇలా వచ్చింది. శారీకి పళ్ళు అయితే ఇలా స్ట్రైప్స్ డిజైన్ లాగా వచ్చింది. సేమ్ మనకి బార్డర్లో ఉన్న మ్యాంగో డిజైన్ కంటిన్యూస్ అయ్యి ఇలా వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి ఇలా శారీ కంటిన్యూస్ చిన్న మ్యాంగో డిజైన్తో ఇలా వచ్చింది. బ్యూటిఫుల్ కలెక్షన్ అండి, చాలా బాగుంది శారీ అయితే. చాలా మంది చూసే ఉంటారు ఈ శారీకి, బట్ నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. పర్సనల్గా నా గురించి తీసుకున్నాను. ఈ శారీ చాలా బాగుంది అనమాట. అసలు ఇన్స్టా పేజ్లోకి మీషోకి చాలా డిఫరెంట్ ప్రైజెస్ ఉంది. దాంట్లో 2600 అని చెప్తున్నారు. మనకి మీషోలో 1000 రూపీస్కి అవైలబుల్గా ఉందండి. చాలా బాగుంది. శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉందండి, చాలా బాగుంది. మొత్తం ఇదే కంటిన్యూస్, మొత్తం శారీ ఇదే కంటిన్యూస్. బ్లౌజ్ అయితే సెపరేట్గా రాలేదు, రన్నింగ్లోనే ఉందేమో. ఇలా ఉంది, ఇంకేమి లేదు. మన హ్యాండ్ పార్ట్కి అయితే వచ్చేసాము. మొత్తం ఇది డిజైన్ అండి శారీకి. కొలిచి చూసేద్దాం. మరి బ్లౌజ్ లేట్గా బ్లాగ్స్ తీసుకొస్తుంటాను, ఎందుకంటే సర్చ్ చేస్తుంటాను అనమాట ట్రెండ్లో ఏ ఉన్నది, తక్కువ ప్రైస్లో ఏ దొరుకుతుంది మనకంటే. మెయిన్ బడ్జెట్లో అనమాట, మంచి కలెక్షన్ ఉండాలి, ట్రెండీగా ఉండాలి, అది కూడా తక్కువ బడ్జెట్లో ఉండాలి అనమాట. అలాంటి కలెక్షన్ గురించి కొంచెం లేట్ అయిపోతుంటుంది బ్లాగ్స్. చాలామంది కమెంట్ చేస్తుంటారు, ఏంటంటే మీరు చాలా లేట్గా బ్లాగ్స్ పెడతారండి. కొంచెం లేట్ అయితే పెడుతుంటాను. కలెక్షన్ గురించేనండి, నాది ఏంటంటే కొంచెం చాయిస్ అలా ఉంటుంది అనమాట. శారీకి మొత్తం 4 ఫోల్డింగ్ చేశానండి, చాలా పెద్దగా వచ్చింది. మేబీ రన్నింగ్లోనే ఉంది బ్లౌజ్, పెద్ద శారీ రన్నింగ్లోనే ఉంది. మీరు ఇలా శారీ ఉంచేసుకుంటే కొంచెం బొద్దుగా చబ్బిగా ఉన్న వాళ్ళు, హైట్గా ఉన్న వాళ్ళకైతే ఇలా ఉంచేసుకుని మెరూన్ కలర్లో ఆకుపట్టు బ్లౌజెస్ ఉంటాయి కదా, ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేసుకొని చిన్న గోల్డెన్ పైపింగ్ పెట్టి చాలా బాగుంటుంది. ఎందుకంటే శారీ అంతా డిజైన్ వచ్చింది కదా, సో ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుంటుంది. ఈ శారీస్ ఎలాగుంటాయంటే సేమ్ మీరు ఇదే శారీ 10,000ది పెట్టి పక్కన కొనుక్కొని ఏదైనా షాపింగ్ మాల్లో పక్కన పెడితే రెండింటికి టచ్ చేసి చూస్తేనే ఐడెంటిఫై చేయగలరు, లేకపోతే చేయగలను. అంత బాగుంది అసలు చెప్పాలంటే. చాలా చాలా బాగుంది. కలెక్షన్ అయితే అవసరం అండి. ఏ శారీ తీసుకున్నా మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. మొత్తం మీద ఈరోజు అయితే నేను టోటల్ 4 శారీస్ మీతో షేర్ చేస్తున్నాను కదా. మీకు ఏ శారీ నచ్చిందో, మీరు ఏది పర్చేజ్ చేస్తున్నారో నాతో షేర్ చేసుకోండి. శారీస్ అన్ని స్టాక్లో ప్రెసెంట్ అయితే ఉన్నాయండి, అన్ని బాగున్నాయి. స్టార్టింగ్ శారీ నుంచి లాస్ట్ ఈ 4th శారీ వరకు మీరు ఏది తీస్తారో రిగ్రెట్ ఫీల్ అవ్వరు. సూపర్ సూపర్ అస్సమ్ కలెక్షన్. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. శారీ ఏంటంటే దీన్ని బ్యాక్ సైడ్ చూడలేదు కదా, చూసి శారీది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. చాలా బాగుంది. కూడా కలర్ చాయిస్ ఉందండి. శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది. బ్యూటిఫుల్ కలెక్షన్ అండి, చాలా బాగుందండి అసలు. ఈ కలర్ అయితే భలే ఉంది, మెరూన్ కలర్. మెరూన్ కూడా కాదండి, కొంచెం బీట్రూట్ షేడ్లో అయితే ఉందన్నమాట. అంటే మన తిలకం కలర్ కాకుండా కొంచెం పింకిష్ లాగా అనమాట, బీట్రూట్ కలర్లో ఉంది. చాలా బాగుందండి, అస్సంగా ఉంది కలెక్షన్. ఏది నచ్చినా వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి, తర్వాత మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతారు. మీరు దొరకపోతే అక్కడ దొరకలేదు, లింక్ ఓపెన్ అవ్వలేదు అనకండి. చూసిన వెంటనే మీరు తీసుకుంటే మీకు అవైలబుల్ అవుతాయి అన్నమాట. చాలా మంది శారీ అంటే ఎంత శారీ చూడండి ఎంత బాగుంది. ఏ ఏజ్ వాళ్ళకైనా ఈరోజు కలెక్షన్ చాలా బాగుంటుందండి. ఫస్ట్ చూపించిన శారీ అయితే అస్సలు బ్రైడల్ కలెక్షన్ అండి, అంత తక్కువ రేటుకి చాలా చాలా బాగుంది. నాకు అది బాగా నచ్చింది, పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది. శారీ కలర్ ఇంకా బార్డర్ అయితే చాలా చాలా పిచ్చి పిచ్చిగా నచ్చింది అనమాట. మీకు ఎవరు నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి, చూసిన వెంటనే అది మళ్ళీ షాక్ అవుట్ అయిపోద్ది. ఓకేనా. సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.